ఐపీఎల్లో చివరి దశకు చేరుకునేసరికి మ్యాజిక్లు చోటు చేసుకుంటున్నాయి. వరుసగా 5 గెలుపులతో ఊపు మీదున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓటమి పాలైంది. వరుస ఓటములతో ఉన్న కోల్కతా నైట్ రైడర్స్ గెలుపు బాట పట్టింది. హైదరాబాద్ సొంత గడ్డపై సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓటమి పాలు కావడంతో పాయింట్ల పట్టికలో పెద్దగా స్థానం కోల్పోకపోయినా రానున్న కాలంలో ఇబ్బందులు తప్పెట్లు లేవు. 7 వికెట్ల తేడాతో నెగ్గింది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై కోల్కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లకు గాను కేవలం 165 పరుగులు మాత్రమే చేసింది. అభిషేక్ శర్మ త్వరగా అవుట్ అయిన ట్రావిస్ హెడ్ 61 పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్ 42 పరుగులతో రాణించాడు. 8.5 ఓవర్లకే 100 పరుగులు చేసినప్పటికీ తర్వాత వరుసగా అవుట్ కావడంతో అతి తక్కువ పరుగులు చేసింది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తక్కువ పరుగులు చేసి కోల్కతా నైట్ రైడర్స్ కు విజయం దక్కడానికి మార్గం సులువు చేసింది. వరుణ్ చక్రవర్తి 3, సునీల్ నారాయణ్, త్యాగి తలో 2 వికెట్లు తీశారు. ఇక 166 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి కోల్కతా నైట్ రైడర్స్ పెద్దగా కష్టపడకుండానే విజయం సాధించినట్లయింది. 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రఘువంశీ 59 పరుగులు చేశాడు. దీనికి అజింక్య రహానే 43 పరుగులు జోడించడంతో పాటు చివరలో వచ్చిన రింకు సింగ్ బాదుడు దెబ్బకు కోల్కతా నైట్ రైడర్స్ సునాయాసంగా విజయం సాధించినట్లయింది. రింకు సింగ్ 22 పరుగులు చేశాడు. సన్ రైజర్స్ బౌలర్లలో షాకిబ్ హుస్సేన్, ప్యాట్ కమిన్స్, శివాంగ్ కుమార్లు తలో వికెట్ మాత్రమే దక్కించుకున్నారు.